హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బోట్ నెక్. వామ్మో, బోట్ నెక్ అని అనుకుంటున్నారా? బోట్ నెక్ ఈజీగా మూడు మెజర్మెంట్స్తో మీకు ఈజీగా నేర్పించేస్తాను. అవి ఏంటి ఆ మెజర్మెంట్స్ అనుకుంటున్నారా? మెజర్మెంట్ ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి మన ఈ వీడియోకి చిన్న లైక్ వేయాలి. ఎక్కువ మంది షేర్ అయ్యే విధంగా మీ లైక్ ఉండాలన్నమాట. ఎక్కువ మంది సిస్టర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి. ఇంట్లో ఉండి యూట్యూబ్ చూస్తూ నేర్చుకునే సిస్టర్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలి. వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవాలి, వాళ్ళ బ్లౌజ్ వాళ్ళే కుట్టుకోవాలి అనేది మన వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. మన ఛానల్లో బ్లౌజ్లు ఎలా కట్ చేసుకోవాలి, ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలనేది క్లియర్గా ఉంటుందండి. ఒక్కసారి ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే చూడండి. లెటెస్ట్ స్టార్ట్ వీడియో. మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాతకి మనం బ్లౌజ్లో నుంచి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది నడుము కొలత మాత్రమే తీసుకుంటాం. నడుము కొలత తీసుకుంటున్నాం కదా, మరి బోట్ నెక్ కట్ చేయాలి అంటే మరి బోట్ నెక్ మెజర్మెంట్ ఉన్న బ్లౌజే తీసుకోవాలా? ఆది కోసం బోట్ నెక్తే తీసుకోవాలా? నార్మల్ది కూడా తీసుకున్నా కానీ మనకి ఈ బోట్ నెక్ కట్ చేసుకోవచ్చా అనేది మీకు డౌట్ వస్తుంది. మనకి ఏమీ లేదండి, బోట్ నెక్ బ్లౌజ్తోనే మనం బోట్ నెక్ స్టిచ్ చేయాలని ఏమీ లేదు. నార్మల్ బ్లౌజ్ తీసుకొని కూడా మనం బోట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏ బ్లౌజ్ తీసుకున్నా నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత తీసుకోవాలి అంటే మనం ఎప్పుడైనా ఈ ఉక్సుల పట్టీ నుంచి ఆ కాజాల పట్టీ వరకు మనం మెజర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మళ్ళీ మనం ఇలా తీసుకునే ముందు మనం ఈ కాజా పట్టీ ఉంది కదా, దాన్ని వదిలేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఇలా కొలుచుకోవాలి. చూడండి, మనకి 29.5 వచ్చిందనమాట. 29.5 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 29.5లో 4 భాగాలుగా చేసుకుంటాం అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేస్తే మనం ఇలా 4 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది అన్నమాట. ఈ టేప్ని ఇలా 4 భాగాలుగా చేస్తే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసారా, 7.5కు వచ్చిందన్నమాట. ఎగ్జాక్ట్గా ఒక గీత తక్కువ 7.5కి వచ్చేసింది. మనం ఈ మార్క్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకు? మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది క్లాత్ అనేది, కాబట్టి మనం ఇప్పుడు బ్లౌజ్లో ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ బ్లౌజ్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే పావించు. ఈ పావించు ఎందుకు యాడ్ చేస్తామంటే మనం నడుము బెల్ట్ వేసినప్పుడు కుట్ల కోసం ఒక పావించు యాడ్ చేసుకొని మనం ఈ నడుము లూజ్ అనేది పెడతాం. 7.5 అనేది వచ్చిందనమాట. 7.5కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచు మనకి వెనక డాట్స్ ఉంటాయి కదా, వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ వేసుకొని 2 ఇంచెస్ అనేది మనం ఖర్చుల కోసం ఉంచుకోవాలి. ఇక్కడతోటి మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది. నడుము లూజ్ వచ్చిన తర్వాతకి మనకి ఈ బ్లౌజు ఎంత లెంత్ ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉంది తెలుసుకోవాలి అంటే షోల్డర్ కాడ నుంచి ఈ డాట్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇలా కొలుచుకున్నాం అనుకోండి, మనకి ఈ బ్లౌజ్ లెంత్ అనేది వస్తుంది. 14 ఉంది, చూసారా? 14 2 గీతలు, 14 తర్వాత 2 గీతలు అంటే వాళ్ళది 14. అంటే మనం దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే 15 పెట్టేస్తున్నాం. 15 పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక 1/2 ఇంచు ఏం చేస్తాం, మనం షోల్డర్లో పెట్టేస్తాం కదా, దీనికి కూడా ఒక 1/2 ఇంచు మార్క్ చేస్తున్నాం. ఇలా మార్క్ చేసేస్తాం. ఇక్కడతోటి మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ మనం మామూలు బ్లౌజ్లో ఏం చేస్తాం, మనం ఈ చంక డౌన్ కోసం ఏం చేస్తాం, మనం బ్లౌజ్లో ఎలా ఉందో అలానే మార్క్ చేసుకుంటాం కదా. ఈ బోట్ నెక్లో వచ్చేసరికి మనం ఇక్కడ షోల్డర్ లెంత్ అనేది మనకి ఇచ్చిన కస్టమర్ దగ్గర నుంచి షోల్డర్ లెంత్ తీసుకొని బ్లౌజ్తో కాకుండా బాడీ మెజర్మెంట్ తీసుకొని సేమ్ అదే ఇక్కడ కూడా పెట్టేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ వచ్చేసి మనకి 15 ఉందన్నమాట. 15 అంటే మన దాంట్లో హాఫ్ 17.5 పెడతామన్నమాట. ఇక్కడ 17.5
17.5 పెట్టిన తర్వాత అదే 17.5ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మార్క్ చేస్తాం. ఓకే, ఇక్కడ మార్క్ చేసి దీన్ని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేస్తాం. ఓకే, ఇలా ఒక మార్క్ లాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం చంక రౌండ్ తీస్తాం కదా, ఇది ఆర్మ్ రౌండ్ తీసేటప్పుడు మనకి తెలుసు 30 కంటే తక్కువ వస్తే 1.5, 30 కంటే ఎక్కువ వస్తే 1.5 తీసుకోవాలి. ఇది ఇక్కడ ఏముంది 29 ఉంది కాబట్టి 30 కంటే తక్కువ కాబట్టి 1.5 ఇంచులు ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. మిడిల్లో నుంచి ఈ మిడిల్లో నుంచి తీసుకొని మనకు తెలుసు ఇక్కడ ఇలా రౌండ్ తీసుకోవడం, కిందకి పోనీయకూడదు, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి ఈ బాడీ లూజ్ అనేది తెలియాలి. బాడీ లూజ్ మనం కొలుచుకున్న తర్వాతకి 30 సైజ్ కదా, ఇది 29 కదా, 29కి ఏ సైజు ఏ బ్లౌజ్ అయినా 30 సైజ్ అయినా కానివ్వండి 40 సైజ్ కానీ మనకు వచ్చిన నడుము లూజ్కి 8 కలుపుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 29 కదా, ఇక్కడ 29కి మనం 8 యాడ్ చేస్తే మనకి 29కి 8 యాడ్ చేస్తే మనకి 37 వస్తుంది. 37లో మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుంది. సేమ్ మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక చూడండి 9.5 వచ్చింది. ఈ 9.5 అనేది మనం ఇక్కడ మార్క్ చేసేసేయాలి. 2 ఇంచులు మన ఖర్చులకి. ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, దీంతో ఇట్లా మనకైతే వచ్చేసింది. ఇక్కడ మనం పెట్టుకునే ముందు ఇక్కడ మనం ఎప్పుడైనా మామూలు బ్లౌజ్లో ఏం చేస్తాం, ఇటు సైడ్ తక్కువ తీసుకొని షోల్డర్కి ఎక్కువ తీసుకుంటాం. ఈ బోట్ నెక్లో వచ్చేసరికి ఏం చేస్తామంటే షోల్డర్ తక్కువ తీసుకొని నెక్ ఎక్కువ తీసుకుంటాం. మామూలు బ్లౌజ్లోనేమో ఇటేపేమో తక్కువ తీసుకుంటాం, ఇటు ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడ బోట్ నెక్లో వచ్చేస్తే ఇక్కడ తక్కువ తీసుకుంటాం, ఇక్కడ ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడ మనకి మ్యాక్సిమం 2.5, 3 వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. సన్నగా వేసుకుందామంటేనే 2.5 వరకు పెట్టుకోవచ్చు. మనకు కొంచెం వెడల్పు కావాలంటే 3 వరకు తీసుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం మనకి ఇక్కడ బోట్ నెక్ వస్తుంది. ఇక్కడ 3, ఇక్కడ కూడా డౌన్ కూడా మనం 3 నుంచి 4 లోపులోనే పెట్టేసుకోవాలండి. 3, 3.5, 4 అంతే, ఇంకా పెట్టకూడదు. 3.5 వరకు అయితే పెట్టేసుకోవచ్చు మనం. నేను 3 పెడుతున్నాను. ఇటు సైడ్ కూడా అదే 3 పెట్టేసి నేను ఇక్కడ లైన్ డ్రా చేసిస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ రౌండ్గా ఇట్లా తీస్తున్నాను. ఇట్లా రౌండ్గా గీసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి వీళ్ళ నెక్ అనేది ఈప్ కప్పు ఇంతుంది. ఈప్ కప్పు మనకు 1/2 ఇంచ్ కలుపుకొని, నేను ఎందుకంటే వీళ్ళ ఈప్ కప్పు మనమే పెడుతున్నాను, ఎక్కువ తక్కువ లేకుండా.
ఇక్కడ 3.5 పెట్టేసి లైన్ డ్రా చేసి ఇక్కడతోటి మనకి ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ షేప్ ఇచ్చుకునేటప్పుడు రౌండ్గా బోట్ లాగా ఇక్కడ సన్నగా వచ్చి ఇట్లా రౌండ్గా రావాలన్నమాట. ఓకేనా, ఇట్లా రావాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ బోట్ నెక్ అనేది ఇక్కడ ఇట్లా రౌండ్ ఇట్లా బోట్ లాగా ఇక్కడ కొచ్చగా ఇక్కడ రౌండ్గా వచ్చేసేయాలి. ఇక్కడతోటి ఇది అయిపోయింది అన్నమాట. ఇక్కడ మనం ఏదైనా డిజైన్ వేసుకోవాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే నేను వేస్తున్నానండి. మళ్ళీ మనకి రోజు వేసుకునే దానికంటే మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే మనకి ఒక మంచిగా అనిపించదు కదా. అందుకనే నేనేం చేస్తున్నానంటే మనం డైలీ మనం వాడే బ్లౌజ్కి ఈ కప్పు నేను పెడుతున్నాను. ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు యాడ్ చేసుకొని నేను ఇలా మార్క్ చేసుకున్న తర్వాతకి ఏం చేస్తానంటే నేను ఇలా స్కేల్ తోటి ఇలా నేను లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంత పెట్టామో అంతే ఇక్కడ కూడా లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ డ్రా చేసిన తర్వాత నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళకోకుండా ఇందులోనే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మనం అయితే ఏ డిజైన్ చేసుకోవాలన్నా ఇందులోనే ఈ బాక్స్లోనే చేసేసుకోవాలి. ఇక్కడ మనకి డ్రాప్ కావాలి అన్నా కానీ ఏ డిజైన్ పెట్టుకోవాలి అనుకున్నా ఇది మీ ఇష్టం. ఇట్లా ఏ షేప్ అనేది అయితే మీరు దీంట్లో డ్రా చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో ఏం చేస్తున్నాను అంటే నేను డ్రాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా. డ్రాప్ పెట్టమన్నారు, కాకపోతే నేను ఇంత వెడల్పు అయితే నేను తీసుకోవట్లేదు. ఇది తాటి వెళ్ళింది అనుకోండి మనకి ఇది మంచి ఫిట్టింగ్ అనేది రాదనమాట. పాస్కపోయినట్టు అలా ఉంటుందన్నమాట. దీని దాటి పోకుండా దీని లోపలే మనం డ్రా చేసుకోవాలి. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడి నుంచి నేను డ్రాప్ పెడుతున్నాను. ఇట్లా డ్రాప్ పెట్టేస్తున్నాను నేను. ఇట్లా డ్రాప్ పెట్టేసి ఇలా కట్ చేస్తాను నేను. దీనికంటే కొంచెం తగ్గించి పెట్టుకున్నాను. అంత వెడల్పు వాళ్ళు ఇష్టపడరు కాబట్టి నా కస్టమర్ ఎలా అడిగారో నేను అలానే పెట్టేసుకున్నాను దీన్ని డ్రాప్ అనేది. దీంతో ఇక్కడ ఇలా అయిపోయింది. మనం ఇంకొకటి దీంట్లో ఏంటంటే మర్చిపోకుండా మనం దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం నార్మల్ బ్లౌజులకి వెళ్ళి ఏం చేస్తాం, నెక్కి వెళ్ళి మనం ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచు కొంచెం అనేది ఇట్లా మనం కట్ చేసుకుంటాం. ఎందుకంటే గూడలు జారకోకుండా ఉండకూడదు. ఇక్కడ కూడా ఏం చేయాలంటే మన నెక్కి వెళ్ళి కాకోకుండా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇటు చంకకి వెళ్ళి మనం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. 1/2 ఇంచ్ అనేది ఇలా తగ్గించుకోవాలి. క్రాస్గా పెట్టేసుకొని ఇలా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని మనం ఇక్కడ మనం తీసుకున్నాక మెజర్మెంటు ఇక్కడ ఎంత తీసుకున్నాం, 7.5 తీసుకున్నాం. 7.5 వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూసారా, ఖచ్చితంగా మనకి 7.5 వచ్చింది. 7.5 రాకుండా ఇటు కొంచెం వచ్చినా ఏం కాదు. ఇటు తగ్గినప్పుడు ఇటేపు వచ్చినప్పుడు ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా మనం, ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం. బాడీ లూజ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడికి మనకు కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇక్కడ మనం పెట్టింది కరెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది. ప్రాబ్లం కాకపోతే ఇటు కొంచెం జరిగినా మనకి ప్రాబ్లం లేదు, ఏమీ కాదు. మనం ఇట్లా సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చూసుకొని వేసేసుకుంటాం. ఇటువైపు వచ్చిందనుకోండి, ఈ లైన్ ఉండేది కొంచెం పైకి గీసుకొని ఈ రౌండ్ అనేది మళ్ళీ డ్రా చేసుకోండి. అంతేకాని ఇంకా దీనివల్ల ఏమి ప్రాబ్లం ఉంది. ఇక్కడ షోల్డర్లో మనకి ఇక్కడ 7.5 పెట్టుకున్నాము. ఇక్కడ మనకి మన బాడీ మెజర్మెంట్ ఎంత వస్తే అంత 16 వస్తే 8 పెట్టుకోండి. ఇక్కడ లెంత్ తగ్గుతుంది కదా అని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. లెంత్ తగ్గినా మనం ఈ బాడీ మెజర్మెంట్ ప్రకారమే పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ దీంతో మనకి బోట్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ కాడి నుంచి మనం వెనక డాట్ వేసుకోవాలి కదా. ఇక్కడ 9.5 వచ్చింది కదా, 9.5లో మనం 1/2 తీసుకొని డాట్ కోసం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్గా మనకి ఇక్కడ డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డాట్ లెంత్ అనేది కూడా మనం 4 తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చెస్ట్ ఉన్న వరకు ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఈ డాట్ కాడి నుంచి మనం ఇటు ఒక 1/2 ఇంచు
మనం ఇక్కడ 1 తీసుకున్నాం కదా, ఆ 1ని ఇక్కడ మనం కవర్ చేయాలన్నమాట. ఓకే, ఇలా మనం పట్టేసుకొని ఇట్లా క్రాస్గా వీటికి కలుపుకుంటూ తీసుకోవాలి. ఓకే, దీంతో మనకి ఇక్కడికి అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు పైకి అనేది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసామనుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ కుట్లు వేసేటప్పుడు మనకి ముడతలు రాకోకుండా ఈ 1/2 ఇంచు తగ్గించడం వల్ల ముడతలు రాకోకుండా మనకి ఖచ్చితంగా సరిపోతుంది. ఇక మీకు దీంతో బోట్ నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. మనం ఈరోజు ఈ బ్లౌజ్లో ఏమేమి అంశాలు డిస్కస్ చేస్తామో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. నడుము లూజ్ బేస్ చేసుకొని నడుము లూజ్లో నుంచి మనం 4వ పార్ట్ మనం మార్క్ చేసుకున్నాము. మళ్ళీ షోల్డర్ దగ్గర మనం సంక సైడ్ 1/2 ఇంచ్ తగ్గించాము. మనం ఖర్చులకి వెళ్ళి కూడా 1/2 ఇంచ్ తగ్గించాము. చెస్ట్ లూజ్ కూడా మనం ఎలా పెట్టుకోవాలో 8 యాడ్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పాను. ఇవన్నీ మనం చేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.